అసలు బిగ్ బాస్ హౌస్ లా కళ్యాణ్ ఎందుకు అలా అయిపోయాడు? అసలు తనుజకు ఎందుకు ఇట్లా ప్లస్ పాయింట్ అవుతుంది? టాప్ 1 అనుకున్న ఇమాన్యుల్ బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య చేసిన తప్పేంటి? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి పెట్టుకోండి. బ్రో కనిపిస్తుందా? లైక్ అయితే చేసుకోండి. లైక్ చేసుకోండి, ఏం లేదు బ్రో, సింబల్ మీద లైక్ చేసుకోండి. ఓకే, అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ సండే ఇస్ నాట్ ఫండే. ఫండే లాగానే లేదు. ఎందుకు ఫండే లాగా లేదు అనేసి అవన్నీ డిసైడ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ముందు ఏదైతే అనుకుందామో అవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ షో స్టార్ట్ అయిపోయింది. షో స్టార్ట్ కాగానే నాగార్జున గారు చిక్కిరి చిక్కిరి అనుకుంటే డాన్స్ చేసుకుని వచ్చిండు. ఆ చిక్కిరి డాన్స్ ఎట్లా అంటే, చక్రి గారు అక్కడ కూర్చొని వాయిస్తాడు కదా, చిక్కిరి గారు చాలా తర్వాత చక్రి గారు గుర్తుకొచ్చిండు. రేమన్ గారు టికి 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 అట్లా డాన్స్ చేసుకుని వచ్చిండు. నిజానికి కూడా నాగార్జున గారు ఎపిసోడ్ కు ఇంకా యంగ్ అయిపోతుండు. ఆయన డ్రెస్ స్టైల్ కానీ అవన్నీ కానీ చాలా బాగా రెడీ అయ్యి వచ్చిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నవంబర్ 14th కూడా శివ రిలీజ్ 4K లో వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. సినిమా నిజంగా కల్ట్ మూవీ, చాలా బాగుంటది. దాని గురించి కూడా డిస్కస్ చేసిరు ఆడియన్స్ తోని. ఓకే, అతను డాన్స్ చేసుకుంటూ వచ్చిండు. వచ్చిన తర్వాత ఆడియన్స్ తో మాట్లాడిన తర్వాత, సార్ నేను నా కాలేజ్ డేస్ లల్లా శివ మూవీ చూసిన, ఇప్పుడు నవంబర్ 14th కు మా పిల్లలతో చూస్తా సార్ అని ఒక ఆడియన్స్ చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే, తనుజ సార్, నాకు తనుజ అంటే చాలా ఫేవరెట్ సార్, చాలా జెన్యున్ ఉంటది. కానీ బాండింగ్ అని చెప్పేసి ఆమె గేమ్ ను బ్యాడ్ చేస్తున్నారు సార్ చాలా మంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంకొక పర్సన్ ఎవరంటే తణుకు నుంచి వచ్చారు, డెమన్ పవన్ విలేజ్ ఆ సైడే. అయితే తణుకు నుంచి వచ్చిన డెమన్ పవన్ సూపర్ గేమర్ సార్, కానీ రీతు చేయబట్టి కొద్దిగా బ్యాడ్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ చెప్పారు. నిజానికి కూడా చాలా మంది తనుజను బిగ్ బాస్ హౌస్ వాళ్ళు లేపుతున్నారు, హైప్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అక్కడే ఉన్న ఆడియన్స్ ఒక 50% ఎట్లా ఉంటారంటే, బిగ్ బాస్ హౌస్ వాళ్ళే అంటే స్టూడెంట్స్ కానీ, అపార్ట్మెంట్ కానీ, యూట్యూబ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, రివ్యూలు, రికమెండేషన్ తోని ఇట్లా అక్కడ ఆడియన్స్ స్టేజ్ పైకి వెళ్తారు. వాళ్ళు చెప్పిన దానికి ఏంటంటే, తనుజకు అక్కడ 100% సపోర్ట్ చేసినారు. ఫేక్ సపోర్ట్ అని అనుకుంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నాగార్జున గారు మన టీవీ అని ఓపెన్ చేసిండు. ఓపెన్ చేయగానే సంజన గారు నువ్వు సిచ్యుయేషన్ బట్టి చాలా హ్యాపీగా ఉంటావు, నీ లెక్క హౌస్ లో హ్యాపీగా ఉండేటట్టు చెయ్యి అందరికి నేర్పించు అంటే, వినర్ సార్ అనండి సంజన గారు అంటాం. నిజానికి కూడా సంజన గారు చాలా గ్రేట్. ఈ పోయిన వీక్ అయితే చాలా అల్టిమేట్ మంచిగా అనిపించింది. నిజానికి కూడా సంజన గారు స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇస్తుంది. అంటే దొంగతనం చేస్తుందా, ఏం చేసినా కానీ కంటెంట్ ఇస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫినిషింగ్ టైంలో వచ్చింది కాబట్టి చాలా మైండ్ పెట్టి ఆలోచిస్తుంది. ఇంకా ముందు చెప్తా ఎక్కడ మైండ్ పెట్టింది అనేది. నాగార్జున గారు కూడా మెచ్చుకున్నాడు, నీ సిచ్యువేషన్ బట్టి నువ్వు క్రియేట్ చేసుకుంటావు అనేసి. అయితే ఆ విషయం ఎందుకు అన్నాడు అని అంటే, రీతు చౌదరికి అలా ఫాదర్ షెట్ వస్తుంది అంటే, సంజన గారి సారీస్ రిటర్న్ పంపించాలనేసి రీతు చౌదరి చెప్పుకుంది. ఆ విషయం తర్వాత వచ్చినాక కూడా కిచెన్ లా రీతు చౌదరి చెప్తుంది, సంజన గారు సారీ అండి, మీకు ఏం చెప్పకుండా అట్లా చేసినామంటే, ఓకే నేనేం అనలే కదా అన్నది. అంటే సంజన గారు చూడండి ఎంత చేంజ్ అయిపోయింది, ఎంత మోటివేట్, ఎంత గుడ్ విల్ గా ఆలోచిస్తుంది. ఎందుకంటే సారీస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు వేసుకోవద్దు అంటే బిగ్ బాస్ చెప్పేంత వరకు. అలాంటిది కూడా సంజన గారి పర్మిషన్ లేకుండా రీతు చౌదరి తీసుకున్న డిసిషన్, ఆమె కోపం రావచ్చు కానీ ఆలోచించుకుంది కదా. అంటే ఎలాంటి సిచ్యువేషన్ బట్టి కూడా ఆమె ఆలోచిస్తుంది అనేసి నాగార్జున గారు చెప్పడం అయితే జరిగింది. ఓకే, దానికి సంజన గారు, సార్ నాకు ఇది సెకండ్ లైఫ్ సార్. అంటే బిగ్ బాస్ అనేది ఆమెకు సెకండ్ లైఫ్ లాంటిది. ఫస్ట్ లైఫ్ అయిపోయింది, మూవీస్, మ్యారేజ్, పిల్లలు, అది అయిపోయింది.
నాకు ఒక సెకండ్ లైఫ్ లాంటి సార్ అనేసి సంజన గారు చెప్పడం జరిగింది. నిజానికి కూడా సంజన గారు గేమింగ్ చాలా బాగుంది. సంజన గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే దొంగతనం చేసిరు అనేసి ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉన్నా కానీ అక్కడ కంటెంట్ ఇచ్చారు. బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది కంటెంటే. నేను స్టార్టింగ్ చెప్పేది కూడా ఏంటి అంటే బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, కంటెంట్ ఉండాలి. ఇప్పుడు ఆమె దొంగతనం చేయలేదు, కంటెంట్ ఉండే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, సైలెంట్ ఎవరు సోపలాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు కదా. చూసే బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఆడియన్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలాంటి ఎంటర్టైన్మెంట్ సంజన గారు ఇచ్చారు ఈ బిగ్ బాస్ 9 లా. అయితే నెక్స్ట్ సేవింగ్ లో ఉన్న వాళ్ళు అందరు నిలబడ్డారు. రోరోడు, సంజన, తనుజ, సుమన్ శెట్టి, భరణి గారు, సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ నిలబడ్డారు తర్వాత సేవింగ్ పెడతారు. సేవింగ్ ఏంటంటే ఒక పాల వాటర్ వైట్ కలర్ టబ్ తీసుకొని దాంట్లో నాగార్జున గారు పాలు పోసిన కొద్దీ అందులో పేరు రావాలి. ఎవరి పేరు వస్తే వాళ్ళు సేవింగ్. మిల్క్ పోసిన కొద్దీ అందులో సేవ్ అయింది ఎవరు అంటే సుమన్ గారు, సుమన్ శెట్టి, ప్రభంజనం. సుమన్ శెట్టి ప్రభంజనం అని నేనలే, రితు చౌదరి అక్కడ అంటుంది. రితు చౌదరి చిన్నగా చాలా కామెడీ. అయితే సుమన్ శెట్టి గారు మిల్క్ తోనే ఎందుకు సేవింగ్ చేసిరంటే సుమన్ శెట్టి గారు చేసిన ఒక చిలిపితనం అనొచ్చు, దొంగతనం అనొచ్చు, అదొక టాస్క్ అనొచ్చు, అదొక కంటెండర్ గానికి బిగ్ బాస్ ఇచ్చిన ఒక గేమ్ అనొచ్చు. ఓకే, అలాంటిది గేమ్ లా సుమన్ శెట్టి గారు ఆడిన ఫన్నీ వీడియో చూపించారు. నిజానికి కూడా అల్టిమేట్ ప్రభంజనం. సూపర్ కామెడీ వచ్చింది, ఎంటర్టైన్ ఉంది, అంత మంచిగా ఆడినావు. ఓకే, అందుకే మిల్క్ తోని సేవింగ్ పెట్టారు. బిగ్ బాస్ మంచి ప్లాన్ చేశారు. అసలు ఏం జరిగింది అంటే హౌస్ లో ఉన్న మిల్క్ ప్యాకెట్లు ఎక్కడ కనిపించొద్దు అంటే ప్యాకెట్లను పెట్టేసారు, ఫ్రిడ్జ్ లో ఉన్న తీసిరు, తాగేసారు. మిల్క్ ఎక్కడ కనిపించకుండా దొంగతనంగా తాగారు. ఆ వీడియో చూస్తే నిజంగా కూడా నాకైతే మస్తు ఫన్ అనిపించింది. దానికి మళ్ళా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి బ్రహ్మానందం గారి మ్యూజిక్స్ ఎట్లా ఉంటది నడక కానీ అయితే స్టైల్ కానీ సేమ్ అట్లే అనిపించింది. నిజంగా అల్టిమేట్ అన్న సుమన్ అన్న, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు 100% ఇచ్చినావు. మళ్ళీ మొన్న సాటర్డే రోజు ఒక పాయింటింగ్ బోర్డ్లా చూసే టాప్ ఉన్నావు. అంటే ఎవరు 100% నిజాయితీ అని అంటే 100% నిజాయితీ నువ్వు ఒక్కటే ఉన్నావు అన్న. సూపర్ అల్టిమేట్ అన్న సుమన్ అన్న. అయితే సుమన్ గారి వీడియో చూపించారు, అక్కడ అందరు ఫన్ గా నవ్వుకున్నారు. ఆ మిల్క్ ఇట్లా క్యాంటీన్ దగ్గర తాగేది. ఓకే, మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఒకటి ఏంటి అంటే ట్రోఫీ దగ్గర ఎవరున్నారు, ఎగ్జిట్ గానికి ఎవరున్నారు అని సుమన్ గారిని అడిగితే ఫస్ట్ టైం అడిగారు కాబట్టి సుమన్ గారు ఏం చేశారంటే ఇమాన్యుల్ ట్రోఫీకి దగ్గర ఉన్నారు, ఎగ్జిట్ గానికి సాయి ఉన్నాడు. అంటే ఇమాన్యుల్ దగ్గర ఎందుకు ఉన్నాడు అంటే 100% అతను ఎంటర్టైన్ ఇస్తున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో 365 డిగ్రీస్లలో చూస్తే 365 కెమెరాలలో చూస్తే ప్రతి ఒక్క దాంట్లో ఇమాన్యుల్ కనిపిస్తున్నాడు. అంటే గేమ్లు ఆడుతున్నాడు, ఎంటర్టైన్ ఇస్తున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు. అందుకే అసలు ట్రోఫీకి చాలా దగ్గర ఉన్నది ఇమాన్యులే అని చెప్పేసి సుమన్ అన్న చెప్పిండు. నెక్స్ట్ ఎగ్జిట్ గానికి ఏంటి అంటే సాయి ఉన్నాడు. సాయి ఎందుకున్నాడు అంటే సార్ సాయి ఉండడానికి రీజన్ ఏంటి అంటే అతనికి అసలు ఛాన్స్ రాలేదు అని చెప్పాడు. అంటే సాయి గేమ్ ఆడడానికి అంత ఛాన్స్ రాలేదు అని చెప్పేసి సుమన్ గారి. సాయికి నిజానికి కూడా అంత టైం రాలేదు, అతనికి గేమ్ ఆడడానికి అంత ఛాన్స్ రాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కళ్యాణ్ లేపి అయితే కళ్యాణ్ లేపనికి ఏంటంటే వీళ్ళు సుమన్ గారు, దివ్య గారు వీళ్ళు రెబల్స్ కదా. రెబల్స్ అయినప్పుడు పాలు దొంగతనం చేసినప్పుడు కళ్యాణ్ కూడా వస్తాడు. అక్కడ కళ్యాణ్ వచ్చినప్పుడు సుమన్ కింద ఉన్నప్పుడు దివ్య ఏం చెప్తా అంటే చక్కెర కావాలన్నా చక్కెర వేసుకుంటారు అనేసి, అంటే ఒక టీం అయినప్పటికీ కూడా ఎదుటి వారు వస్తున్నారంటే దొరకకుండా ప్లాన్ చేసింది దివ్య. అయితే దీన్ని బట్టి కళ్యాణ్కి ఆల్రెడీ తెలుసు మీరేం చేస్తున్నారు అది అనేసి. అంటే వాళ్ళు వస్తున్నారు తొందరగా జై అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు రెబల్స్, వీళ్ళు దొరికినట్టే కదా, అంతే కదా. అంటే వీళ్ళు తెలుసు రెబల్ అని తెలుసు కూడా ఎక్కడ చెప్పలేదు. నిజానికి కూడా నాగార్జున గారు కూడా సూపర్ అప్రిషియేట్ చేసిన. అంటే నీ టీం వాళ్ళు రెబల్స్ అని తెలిసి కూడా ఎక్కడ కూడా నువ్వు చెప్పలేదు, సూపర్ గేమింగ్ కళ్యాణ్ అది అని చెప్పారు. ఓకేనా.
అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కళ్యాణ్ గారిది గేమింగ్ సూపర్ ఉంది, అన్ని బాగుంది, కానీ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ ఎదిరించి మాట్లాడాలి అక్కడ మాట్లాడతాడు. కళ్యాణ్ అనే పర్సన్ కామన్ మ్యాన్ నుంచి వచ్చిన పర్సన్ విన్నింగ్ రేస్ లా నెంబర్ 1 ఉన్నాడు. మీకు అందరు తెలుసో తెలియదో, కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కళ్యాణ్ బిగ్ బాస్ 9 లా టాప్ 1 లో ఉన్నాడు. టాప్ 1 లో ఉన్న తర్వాత అతని బిహేవియర్, అతని మాట, అతను ఎట్లా ఉండాలి, సేఫ్ గేమ్ ఆడకూడదు, ఎవరిని ముందుకు నెట్టి నేను వెనుక ఉంటా అనకూడదు. చెప్పేది వినండి. అయితే ఏం జరిగింది అంటే ఓకే, ఈ మిల్క్ విషయంలో చెప్పలేదు, ఓకే నీ టీం కాబట్టి ఓకేనా. అయితే కెప్టెన్సీ టాస్క్ దాంట్లో దివ్య నీకు ఇచ్చిన మాట తప్పింది. అంటే తనుజను నేను తీసేయా అని చెప్పేసి నీతో అన్నది కదా, కానీ తనుజను తీసేసింది, అంటే మాట తప్పింది ఆమె దివ్య. మరి ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకొని ఎందుకు అడగలేదు? నాజు సార్ అప్పటికి అడుగుతున్నాడు, ఏమైంది కళ్యాణ్, నీకు మాట ఇచ్చిందా అంటే మాట ఇచ్చింది సార్ అన్నది మాట ఇచ్చింది సార్, ఓకే. తర్వాత నాకు చెప్పింది సార్, ఇమాన్యుయల్ తనుజ ఉంటే తనుజకి ఎక్కువ ఓట్లు పడతాయి, అందుకని ఇమాన్యుయల్ కు సపోర్ట్ చేసిన, తనుజని తీసేసిన అని చెప్పింది సార్ దివ్య అంటే. కానీ నువ్వు దివ్య తీసేసి నమ్మక ద్రోహం చేసింది కదా, మరి ఎందుకు నువ్వు స్టార్ట్ తీసుకుని అడగలేదు? అదే అర్థమవుతుంది. అసలు కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, ఏం గేమ్ ఆడుతున్నాడు అనేది ఎవరికి అర్థమవుతలేదు. 100 to 100% కళ్యాణ్ ఇస్ ద నెంబర్ 1 ట్రోఫీ విన్నర్ గానికి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే రమ్య ఒక మాట మాట్లాడింది, అమ్మాయిల పిచ్చి ఉంది అని. మాధురి చప్పట్లు కొట్టింది 2 చేతులు పడితే అనేసి. ఇప్పుడు దివ్య మాట మార్చింది, నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా, అడగాలి కదా, ఎందుకు దివ్య ఎట్లా చేసినావు అనేసి. ఎందుకు అడగాలి? కళ్యాణ్ చాలా మంచి గేమర్, అసలు 100% విన్ అవుతాడు, దాంట్లో డోకరే లేదు. కానీ ఇట్లా కొన్ని చేస్తా ఉంటే కళ్యాణ్ డౌన్ అయిపోతాడు కదా, ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏంటంటే తనుజను చాలా మోస్తున్నాడు కళ్యాణ్, చాలా 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 మోస్తున్నాడు. నిన్న సాటర్డే జరిగిన దాంట్లో ఏంటిది, వాళ్ళ చెల్లె నుంచి వాయిస్ కాల్ వస్తుందని చెప్తే నేను 2 వారాలు నామినేట్ కానికని ఒప్పుకున్నాడు. ఎందుకు అట్లా? నువ్వు లాస్ట్ కు 1-2 ప్రాసెస్ లో ఉంటే రన్నర్ విన్నర్, తనుజ విన్నర్ నాకు ఇచ్చేయి అంటే ఇస్తావా? ఇయ్యవు కదా, అది కరెక్ట్ కానే కాదు. ఆల్రెడీ బాండింగ్ అని చెప్పేసి బర్నీ గారిని బయటికి పోయి మళ్ళీ వచ్చిండు. మరి కళ్యాణ్ నంబర్ 1 నుంచి 2, 3 దిగిపోతే చాలా కష్టం అయిపోతుంది. నాకైతే జెన్యునే చెప్తున్నా, కళ్యాణ్ గేమ్ అల్టిమేట్, చాలా మంచి పర్సన్ బ్రో. కానీ ఎక్కడ రేస్ గా ఉన్నా అక్కడ కావాలి, ఓకేనా. ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. 100%. నువ్వు అందరినీ మోసుకుంటా, వాళ్ళు చెప్పింది వినుకుంటా, నీ మంచితనం ఏమైతుంది అంటే లాస్ట్కు నీకే దుర్సుతనం అయిపోతుంది, అంటే నీకే బ్యాడ్ అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ 4 సార్లు కూడా చెప్తున్నాడు. అంటే 4 సార్లు చెప్పడానికి ఏంటంటే నువ్వు ఇంకా రేస్ అయిపోయి నీ బాడీలో పౌరుషం పెంచడానికి 4 సార్లు చెప్తా ఉన్నాడు, కానీ నీకు అర్థమైతలేదు. సార్ పోనీ సార్ నాకు చెప్పింది సార్ దివ్య ఆల్రెడీ, నేను తీసేసిన, నిన్ను అసలు నువ్వు మాకు రెబల్ అని గుర్తుపెట్టావు, నీకు టాలెంట్ ఎక్కువ అని చెప్పేసి టీం నుంచి కూడా తీసేసింది, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఎలాంటి పౌరుషం రేషం లేదు కళ్యాణ్. అంటే 4 సార్లు ఆయన దాంట్లో రెచ్చో కొట్టారు, కానీ ఫైర్ దేనికి అనేసి అడుగుతా ఉన్నాడు, కానీ కళ్యాణ్ చెప్పట్లేదు. అప్పుడు తనుజను కూడా అడిగింది, సార్ దివ్య గారు స్టూల్ మీద ఉన్నప్పుడు కళ్యాణ్ అడిగాను సార్ తనుజను తీసేయకు, తనుజకు సపోర్ట్ చేయని చెప్పేసి, కానీ దివ్య సపోర్ట్ చేయలేదు సార్, నన్ను తీసేసింది సార్. అప్పుడు కళ్యాణ్ మళ్ళీ అడిగింది సార్ కోపం ఏమన్నా అంటే, కోపం ఏం లేదు సార్, లైట్. ఏం చెప్పాలి కళ్యాణ్ గురించి? ఇంత సేఫ్, ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా? ఇంత స్ట్రాటజీ. ఇప్పుడు దివ్యని అడిగితే ఏమంటది, నా స్ట్రాటజీకి ఏమంటది చెప్పు కళ్యాణ్ అనేసి చాలా సార్లు కళ్యాణ్ అది చేసింది. అయితే ఇంకో వీడియోలు కూడా చూపించాడు. వీడియో ఏంటి అంటే తనుజను తీయడానికి ఆ సిచ్యువేషనే కాదు, ఏది ఇమాన్యుయల్ అండ్
తనుజ ఇద్దరున్న సిచ్యువేషన్ కాదు, గౌరవ్ తోని కూడా మాట్లాడింది తనుజని తీసేయాలనేసి, డెమన్ పవన్ తో కూడా మాట్లాడింది తనుజని తీసేయాలనికి. వీడియో చూపించిన తర్వాత కూడా కళ్యాణ్ ఏమంటాడంటే, సార్ అమ్మాయి అందరితో అడిగింది సార్, అందరితో అడిగింది కళ్యాణ్ తనుజని తీసేయాలని అనేసి కళ్యాణ్ అంటాడు. ఒక్కటి చిన్న విషయం ఏంటంటే, తనుజ కూడా ఇలాంటి సిచ్యువేషన్ గెయిన్ చేసింది. ఇలాంటి సిచ్యువేషన్ లా ఎవరికైతే ఆయనకు దుష్మన్ ఉన్నారో, తనుజకు దుష్మన్ ఉన్నారో, ఆమె కూడా తనుజ కూడా అడిగింది ఇట్లా తీసేయండి ఇట్లా తీసేయండి. మరి ఆ వీడియో ఎందుకు చూపించలేదు బిగ్ బాస్? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లతోనే తనుజను బిగ్ బాస్ చాలా లేపుతుంది అనేసి ఆడియన్స్ కు ఆల్రెడీ అర్థమైపోయింది. బిగ్ బాస్ బిడ్డ తనుజ అనేసి. ఇప్పుడు దివ్య గౌరవ్తో అడిగింది, పవన్ తో అడిగింది తనుజను రిమూవ్ చేయాలి, తనుజను కంటెస్టెంట్ తీసేయాలి అనేసి. తనుజ కూడా అడిగింది కదా ఒక టైంలో. మరి ఆ వీడియో ఎందుకు చూపించాలి? అప్పుడు చెప్తాడు, సార్ అది ఆమె పర్సనల్ సార్ అన్నట్టు. అప్పుడు నాలుగు సార్ ఒకటే డైలాగ్, అదేంటంటే ఆట ఒకరి గెలుపు కోసం ఆడాలి కానీ ఒకరి ఓటమి కోసం ఆడకూడదు అనేసి ఇండైరెక్ట్ గా దివ్యకు చెప్పిండు నాలుగు సార్. నిజానికి కూడా కళ్యాణ్ ఇక్కడ రేస్ కావాల్సింది దివ్య మీదకి, కానీ కాలేదు. ఎందుకు కాలేదు అనేది మరి అతనికి తెలిసి ఉండాలి, అతని ఫ్యాన్స్ కి తెలిసి ఉండాలి. కళ్యాణ్ ఫ్యాన్స్ కు రేస్ కావాలి, అడగాలి కదా, దివ్య నువ్వు మాట ఎందుకు లేవు అనేసి. ఇప్పుడు రీతు పైన ఫైర్ అవుతావు, వేరే వాళ్ళ మీద ఫైర్ అవుతావు అంటే దివ్య మీద ఎందుకు కావు? మీరందరూ కామన్ మ్యాన్స్ నుంచి వచ్చిన వాళ్ళ కాదు కదా. మీరు ఎప్పుడో మర్చిపోయారు. మీరు ఇప్పుడు సెలబ్రిటీ, బిగ్ సెలబ్రిటీ, టాప్ 1 లో ఉన్నావు నువ్వు. బిగ్ బాస్ 9 విన్నర్ ట్రోఫీ దగ్గరలో ఉన్నావు. అంత మైండ్ అంతా తీసేయాలి అదంతా. ఇప్పటికైనా అర్థమైందా కళ్యాణ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఓకే, కళ్యాణ్ పిలిస్తే ట్రోఫీ దగ్గర ఎవరు ఉన్నారు అంటే తనుజ, ఎగ్జిట్ దగ్గర ఎవరు ఉన్నారు అంటే బర్నీ గారు. సార్ ఇప్పుడు అదే చెప్తున్నా, కళ్యాణ్ అసలు తనుజను ఎందుకు లేపుతున్నాడో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఒకటి, కళ్యాణ్ నెంబర్ 1 ఉన్నాడు. నెంబర్ 1 ఉన్నప్పుడు నెంబర్ 2 తనుజ ఉంది. కళ్యాణ్ నెంబర్ 1 ఉన్నప్పుడు తనుజ నెంబర్ 2 ఉన్నప్పుడు తనుజనే బాగుంది అంటే నువ్వు ఇంకా డౌన్ అయినట్టే కదా. నేను ఇంతకుముందు అదే చెప్పిన, టాప్ 1, 2 లో ఉంటే ట్రోఫీ నాకు కావాలంటే నువ్వు ఇచ్చేస్తావా? సేమ్ మీద అదే ఉంది కదా. 3 ఇమాన్యుయల్ ఫోటో పెడితే ఏం కాకు. అసలు కళ్యాణ్ ఏం చేస్తున్నది అర్థమైతలేదు. ఇంకోటి ఏంటంటే బర్నీ గారు ఎగ్జిట్ టీమ్ 100% బర్నీ గారు ఎగ్జిట్ అయిపోతాడు అతను. ఎందుకంటే ఆల్రెడీ బాండింగ్ అని చెప్పేసి బయటికి పంపించడం, వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ మళ్ళీ లోపల పంపించిన తర్వాత కూడా ఏదో కొంత చేంజ్ కావాలి కదా. ఎలాంటి చేంజ్ లేదు, ఏది లేదు, అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నట్టు కనిపిస్తే ఎట్లా? అసలు ఎగ్జిట్ దగ్గరనే పెడతారు. ఓకే, జెన్యున్. ఓకే, అయితే ఇంకోటి కళ్యాణ్ పెడతాప్పుడు ఏమన్నాడంటే ఇమాన్యుయల్ అన్న అండ్ మీ ఆఫ్టర్ తనుజ. అంటే ఇమాన్యుయల్ అన్న తర్వాత నేను, నా తర్వాత తనుజ అని పెడుతున్నాడు. అసలు అలాంటప్పుడు మరి ఇమాన్యుయల్ పెట్టాలి కదా, పెట్టలేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ బర్నీ గారు వచ్చేసి ట్రోఫీ ఇమాన్యుయల్ పెట్టిండు. ఇమాన్యుయల్ ఎందుకంటే సూపర్ స్ట్రాటజీ ఉంటుంది, టాస్క్ లా టైంలో గేములు మంచిగా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. 100% కరెక్ట్. ఎందుకంటే మనము ఎపిసోడ్ లా 1 hour ఎపిసోడ్ చూస్తే మనం ఇంత అదైతాం. 360 కెమెరాస్ లలో 24/7 వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకెట్లా అనిపిస్తుంది కదా. ఓకే, ఎగ్జిట్ లెవెల్ పెడతారు సాయి జెన్యున్ గా నిజంగా సాయి వచ్చిన నుంచి కూడా ఎక్కడ కనిపించలేదు. సాయి ట్రోఫీ ఎవరు అంటే తనుజ, అంటే ఎగ్జిట్ ఎవరు అంటే బర్నీ గారు. సేమ్ అదే ఎవరు కళ్యాణ్ చెప్పినట్టే చెప్పేసిండు. నెక్స్ట్ ఇంకోటి సంజన ఎవరి పేరు చెప్పిందంటే డెమన్ పవన్. నిజాన్ని కూడా అల్టిమేట్ చెప్పేసింది సంజన. డెమన్ పవన్ తన కొడుకు మమ్మీ అనుకుని ఇమాన్యుయల్ పేరు చెప్పలే. మీరు అబ్జర్వ్ చేసిరు అనుకుంటా. ఇమాన్యుయల్ ఈ వీక్ పోయిన వీక్ లా ఎక్కడ కూడా సంజనకు సపోర్ట్ చేయలే. అంటే మమ్మీ మదర్ అండ్ సన్ బాండింగ్ లో ఎక్కడ లేవు. అంటే ఇక్కడ ఏం చేయాలి, బాండింగ్ గేమ్ సంచాలకు ఏదైనా. ఇక్కడ డెమన్ పవర్ పేరు చెప్పింది అంటే అతని స్ట్రాటజీ అట్లా టఫ్ కంటెస్టెంట్ కాబట్టి డెమన్ పవర్ పేరు చెప్పింది. గౌరవ్ సేఫ్ గేమర్ కాదు, గుర్తుంచుకోండి. అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్ అని చెప్పి. నిజాన్ని కూడా
అల్టిమేట్ సంజన గారు. గౌరవ్ ఎక్కడ సేఫ్ గేమర్ కాదు. ఎగ్జిట్ అంటే లాంగ్వేజ్ ప్రాబ్లంతోనే అయితే అవుతుండొచ్చు, అందుకే లాంగ్వేజ్ ప్రాబ్లంతోనే అవుతుందని చెప్పేసి బ్లెస్సింగ్ ఒక పాస్ ఇచ్చి లోపల పంపించారు. ఆ పాస్ ఇమాన్యుల్ సెల్ఫ్ ఇస్తూనే వాడుకున్నాడు. ఓకే, అయితే నెక్స్ట్ వచ్చేసి ఎవరు అంటే ఇమాన్యుల్ ఎవరు పెట్టారంటే కళ్యాణ్. కళ్యాణ్ చాలా ఆనెస్ట్ సార్, చాలా బాగా ఆడతాడు అనేసి చెప్పిండు. సాయి ఎగ్జిట్. అయితే ఇవన్నీ జరుగుతప్పుడు నాగ్ సార్ అయితే ఏంటంటే ఇవన్నీ జరుగుతప్పుడు నాగ్ సార్ ఇమాన్యుల్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇమాన్యుల్, నువ్వు కన్ఫ్యూజ్ కాకు, నువ్వు బాగా ఆడుతున్నావు. అయితే ఏంది అంటే నామినేషన్ కాకుండా ఇప్పటి వరకు 9 వారాలు బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి 9 వారాలలో కూడా ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి కూడా నామినేషన్ లేవు అంటే నీకే డేంజర్. అంటే నిజంగా కూడా ఇమాన్యుల్ కూడా నాకు అర్థమైపోయింది. ఇమాన్యుల్ కు టాప్ 1 ఉన్న క్యాండిడేట్, ట్రోఫీ దగ్గరున్న క్యాండిడేట్, ఇన్ని వారాలు నామినేషన్ లేడు అంటే ఇమాన్యుల్ గ్రాఫ్ తగ్గుకుంటా వస్తుందని అర్థం. అంటే అతని గేమ్ టాస్క్లని కాదు, ఫ్యాన్ బేస్లలో తగ్గుకుంటూ వస్తుందని అర్థం. ఓకేనా? అయితే అప్పటికి ఇమాన్యుల్ కూడా భయం అవుతుంది. సార్ నాకు కూడా భయం అవుతుంది సార్, 9 వారాలు నామినేషన్ లేదు కదా, నా ఫ్యాన్స్ ఎక్కడ నిద్రపోయారో అనేసి నాకు కూడా భయం అవుతుంది సార్. వస్తా సార్, ఈసారి నెక్స్ట్ వీక్ 100% నామినేషన్కి వస్తా, నా ఫ్యాన్స్ రెచ్చగొడతా అనేసి మాట్లాడి. అయితే నాకు తెలిసి కూడా ఎట్లా ఉంటది అంటే ఫ్యాన్స్ యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉంటే ఇప్పుడు సంజనాలు ప్రతి వారం వస్తున్నారు, యాక్టివ్ గా ఉంటున్నారు, ఫ్యాన్స్ బయటపడుతున్నారు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు 10 వారాలు అయిపోయింది. 10 వారాలు అయిపోయినాక ఫ్యాన్స్ చల్లబడ్డాక నువ్వు 11వ వారం వచ్చినావు అనుకో నామినేషన్లకు, ఎవరు ఓటేయరు, బయటకు వెళ్ళిపోతావు. కానీ ఇమాన్యుల్ అట్లా కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఓవరాల్ హౌస్మెంట్లలో ఎంటర్టైన్మెంట్ టాస్క్ అందరితో మంచిగా మాట్లాడే పర్సన్ ఎవరు ఉన్నారు అంటే ఇమాన్యులే. ఓకే, అర్థమైంది కదా? ఇమాన్యుల్ టాప్ 5 లో ఉంటాడు, కానీ విన్నర్ ట్రోఫీ దగ్గరికి అయితే వెళ్ళాడు 100 షూర్. అది రీతు వస్తుంది, రీతు వచ్చి తనుజ సార్ ట్రోఫీ. ఎందుకంటే ఆమె ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుంటే, ఎక్కడ ఏం మాట్లాడినా అక్కడనే మాట్లాడుతుంది. ఎగ్జిట్ వచ్చేసి నిఖిల్ సార్ అండి. నిఖిల్ నన్ను రెబల్ అన్నాడు సార్. అంటే దానికి దీనికి కారణం ఏంది అసలు? సిల్లీ రీజన్ అది నిఖిల్ అనడానికి. అసలు నిజానికి కూడా నిఖిల్ కరెక్ట్ రెబల్ పేరు చెప్పింది వాళ్ళే, దివ్య పేరు. కరెక్ట్ దివ్య పేరు ఎవరు? సారీ, కరెక్ట్ నిఖిల్ రెబల్ పేరు చెప్పింది ఎవరు? రీతు చౌదరి, సెకండ్ టైం చేంజ్ అయినప్పుడు కదా. మరి అప్పుడు దానికి సిల్లీ రీజన్ ఎగ్జిట్ గానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్ ఇమాన్యుల్ పేరు చెప్తారు. ఓకే, నెక్స్ట్ సాయి ఎగ్జిట్ అని చెప్తారు. ఓకే, చాలా మంది ఒక ఆల్మోస్ట్ ఎక్కువ ట్రోఫీ దగ్గరకు ఉన్నది ఎవరెవరు చెప్పారంటే ఇమాన్యుల్ పేరు చెప్పారు, తనుజ పేరు చెప్పారు. ఎగ్జిట్ ఎవరెవరు చెప్పారంటే సాయి అండ్ భరణి. ఓకే, వీళ్ళ పేరు చెప్పిండు. ఆల్రెడీ సాయి వెళ్ళిపోయినాడు నిన్న ఎపిసోడ్ లో. ఓకే, అయితే మనకు తెలిసి టాప్ 1, 2, 3 ఈ పొజిషన్ లో ఆలోచించుకుంటే టాప్ 1 లో ఉన్నది ఎవరు అంటే తనుజ, టాప్ 2 లో కళ్యాణ్, టాప్ 3 లో ఇమాన్యుల్, 4 లో డెమన్ పవన్. ఇప్పటి వరకు ఉన్న ఈ చూస్తూ ఉంటే కంటెస్టెంట్లలో. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఇంత సీరియస్ గా నడుస్తుంది అని చెప్పేసి ఒక గాన్ తీసుకొచ్చి క్లిప్ చూపించిన కొద్దీ సాంగ్స్ పెడతా ఉంటారు. అందులో ఉన్న క్వశ్చన్స్, ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, చిరంజీవి గారి పాటకు కొన్ని క్వశ్చన్స్, సాంగ్స్ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఓకే, దాని తర్వాత నామినేషన్లు అవుతా ఉంటాయి. లాస్ట్ ఫినిషింగ్ వచ్చే వరకు ఎవరెవరు ఉంటారంటే భరణి గారు, సాయి శ్రీనివాస్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉన్నప్పుడు మళ్ళీ లాస్ట్ ఫినిషింగ్ నామినేషన్ ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు కదా. మన బయట ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉన్నా అంటే లోపల ఉన్న వారికి టెన్షన్ ఎట్లుంటది అసలు, లాస్ట్ ఫినిషింగ్ ఉన్న వారికి టెన్షన్ ఎట్లుంటది కదా. అయితే ఈసారి ఎలిమినేషన్ ఎట్లా ప్లాన్ చేశారంటే ట్రైన్ వెళ్తా ఉంటది పట్టాల పోటీ, అంటే గృహాలు వస్తాయి కదా, అందులో ఆగిపోతే ఎలిమినేషన్ అయినట్టు. ఓకే, తిరుగుతూ ఉంటుంది, దాంట్లో సాయి శ్రీనివాస్ ఆగిపోతుంది. ఓకే, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్, భరణి గారు సేఫ్. ఓకే, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. సాయి గారు ఎక్కడ కూడా కనిపించలేదు.
ఓకే, స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత సార్ రైట్ పర్సన్స్ ఎవరెవరు అంటే, రైట్ పర్సన్ ఎవరెవరు అంటే ఇమాన్యుయల్ పేరు చెప్తారు, సుమన్ పేరు చెప్తా ఉంటారు. వాళ్ళు నిజానికి కూడా సాయి శ్రీనివాస్ నిజంగా చాలా టాలెంట్ పర్సన్ అని కరెక్ట్ ఎక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడకుండా చెప్పిండు. అల్టిమేట్ అనిపించింది. ఇంకొక అసలు ఈ వైల్డ్ స్ట్రోమ్ కంటే ముందే సెలబ్రిటీ కోటంలో ఎట్లా వచ్చి ఉంటే సూపర్ గేమ్ ఉండి ఇప్పటి వరకు అల్టిమేట్ ఉంటుండే నాకు అనిపించింది. ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది అసలు గేమర్ ఇమాన్యుయల్ టాప్ 1-2 పొజిషన్ ఉంటాడా? అసలు ట్రోఫీ దగ్గర విన్, అసలు ఇమాన్యుయల్ విన్ అయ్యానే అని అన్నారు, విన్ అవుతాడా? నెక్స్ట్ ఇంకోటి తనుజ, బిగ్ బాస్ హౌస్ తనుజను లేపుతుంది. ఈసారి కూడా కన్నడ బేబీకి ట్రోఫీ వెళ్ళిపోతుందా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి మన సోల్జర్ కళ్యాణ్ పడాల గేమ్ ఎలా ఉంది? టాప్ 1 లో ఉన్న గేమర్ ఏమైనా డౌన్ అవుతుందా? కళ్యాణ్ పడాల చెప్పాలి. ఈ ముగ్గురు గురించి, అసలు ఈ ముగ్గురే కదా అసలు బిగ్ బాస్ అంతా. ఇంకోటి డెమన్ పవన్ ఒకటి టఫ్ గేమర్, టఫ్ కరెక్ట్ జెన్యున్ పర్సన్, కానీ కొద్దిగా రీతు చౌదరి వచ్చి డిస్టర్బెన్స్ అయిందేమో, కానీ డెమన్ పవన్ ఆల్సో ఫైటర్. ఓకే, ఈ నలుగురితోనే అసలు బిగ్ బాస్ హౌస్ లా ఫుల్ రౌండింగ్ ఎంటర్టైన్ కానీ ఏది కానీ ఏదైతుంది. ఓకేనా, మీకు ఎట్లా అనిపించింది అసలు నిన్న జరిగిన ఎపిసోడ్? ముందు ముందు ఎవరు గెలుస్తారు, ట్రోఫీ ఎవరు, రన్నర్ అప్ ఎవరు, టాప్ 5 ఎవరు, ఇవంతా కామెంట్ చేయండి. ఓకేనా, వెయిట్ అండ్ సీ ఇంకా ఎవరు గెలుస్తారు. కన్ఫర్మ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ తనుజన్ అయితే గెలిచే ఛాన్స్ అయితే చాలా ఉంది, చాలా చాలా వరకు ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ కొద్దిగా సపోర్టింగ్ కూడా ఉంది. కళ్యాణ్ ఉంది, నెంబర్ 1 ఉన్నాడు కానీ అతనే కొద్దిగా డౌన్ చేసుకుంటుండేమో అనిపిస్తుంది. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ మాత్రం గట్టి సపోర్ట్ చేయాలి అతన్ని అనేసి నా ఒపీనియన్. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ను లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.